రాష్ట్ర చేపగా ప్రభుత్వం ఏ రకాన్ని ఎంపిక చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొరమేను రాష్ట్ర చేపగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం కొరమేను వారి రాష్ట్ర చేపగా ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరో రకం చేపను ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పులసను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కొందరు నెటిజన్లు పులస ఏపీ స్టేట్ ఫిష్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఓ ప్రాంతానికే పరిమితం కావటం, కొంతకాలానికే లభ్యమయ్యే రకం అయినందున దీన్ని రాష్ట్ర చేపగా భావించలేమని మత్స్యశాఖ అధికారులు భావిస్తున్నారు. మత్స్యకారులకు మంచి ఆదాయం రావడం, వారి జీవనోపాధికి అవకాశం ఉండడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని చేప ఎంపిక చేయాలనుకుంటున్నారు. రాగిండి, బొచ్చే, బొమ్మిడాల, మట్టిగడప తదితర రకాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్ర చేప ప్రకటన తర్వాత దాని సంరక్షణపై తగిన ప్రణాళిక రూపొందించబోతున్నారు. విశాఖతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో డాల్ఫిన్లు అధికంగా కనిపిస్తుంటాయి. ఈ డాల్ఫిన్లతో కృష్ణా పుష్కరాల సమయంలో ఓ ఆకర్షణీయమైన ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంకా ఈ ఆలోచనలకు తుదిరూపు రావాల్సి ఉందని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.